మావిగన్ సజ్జల మెడకు ఉరితాడైందండి. ఫోన్ కాల్లో పిచ్చా తిట్లు తిడుతున్నారు. ఎవరు? కార్యకర్తలే కాకుండా కొడాలి నాని లాంటి వాళ్ళు. కొడాలి నాని ఫోన్ చేశారు ఎవరికి? సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఏరా ఫుల్ కొట్టి చెప్పావా ఏంట్రా పోరంబోకు, ఇక ఎల్కొడక జ్ఞానం లేదా, మెట్ట ఎల్కొడక, ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు ఇష్టం మేరకు చేయాలి. మీకు డ్యాష్ పగిలి తగ్గట్టుగా జనాల్లోకి పోండి. మీ డ్యాష్ ఇవన్నీ తిట్టడం చేయలేమండి. మొత్తానికైతే తిడితే యూట్యూబ్ ఆల్గారిజం దెబ్బతింటుంది కాబట్టి పిచ్చ తిట్లు పొట్టుగా తిట్టుకోవడం చెప్పుకోవాలి. సజ్జలగాడు కిక్కురు మనలేదంట. చివరికి వైసీపీలో వాళ్ళ తనుకొని సస్థానం. మేము ఇక్కడ గుడివాడ, విజయవాడ, గోదావరి జిల్లాలో, కడప జిల్లాలో వాళ్ళు ఏమో బాగానే ఉన్నారు, అది వచ్చేది కాదు పోయేది కాదులే అని మేము ఇరక్కబోయి వచ్చున్నాం. వైసీపీలో ఇంకొక పార్టీలోకి పోయేదానికి లేదు, పోయినా వాళ్ళ కాళ్ళతో తంతారు మమ్మల్ని. అలాంటి పరిస్థితుల్లో ఏంటిరా ఈ కొత్త ప్రయోగాలు, ఎవరినడికి చేసేవరా నువ్వు అని చెప్పేసి పిచ్చి తిట్లు తిడుతున్నారండి. అయితే ఏమీ మాట్లాడకుండా గుమ్ముగా ఉన్నాడు సజ్జల. ఎందుకంటే వైసీపీ కార్యకర్తల కానించి మధ్యతరగతి నాయకుల వరకు ఇది సజ్జల మహానుభావుడే చేశాడు అని చెప్పేసి ఖచ్చితంగా నమ్ముతున్నారు. వీళ్ళను ప్రజలు ఎక్కడికక్కడ అమ్మనాభూతులు తిడుతున్నారు. ఒక సజ్జలే కాదు, జిల్లా స్థాయి కోఆర్డినేటర్ కానీ, గ్రామ స్థాయిలో వాళ్ళని కానీ, మండల స్థాయిలో రాజకీయ నాయకులు కూడా కనబడితే చాలు ఫోన్ వస్తే భయపడి వస్తాను ఎవరు తిట్టడానికి ఫోన్ చేశాడని. అలా ఉంది పరిస్థితి. ఈ మెంటల్ నామకకి ఆ సలహా ఇచ్చిన ఎరుపుకు నాయలు ఎవడు, ఆ కొడుకు ఎవడు అంటూ అమ్మనాభూతులు తిట్టడం, పక్కన ఉన్న వ్యక్తి వాడికి సలహా ఇచ్చింది ఎవరో కాదు సజ్జల అని పూర్తిగా నమ్మేయడం సజ్జల మహానుభావుడికి అది ఏదో గుండ్రాయి పెట్టినట్టున్నది కింద. మరి అది కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయడం, ఇదే అనడం, ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ అంటూ అది కూడా సతికిల పడడం ప్రచారంలో వైసీపీ పార్టీకి పూర్తిగా సంకనాకి 40% ఉన్నటువంటి ఓటు హక్కు 4% కేవలం మతపరం కులపరమైన ఓట్లు నిలబడడం వల్ల వైసీపీ పార్టీకి జీవితంలో రాదనేటటువంటి ఒక వినికి కూడా బయట వర్గాలు వినపడతా ఉంది ప్రజావర్గాల్లో. మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.